నమస్కారం. సిరి రుచులు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు మొదటిసారి సిరి రుచులు వీడియోస్ చూస్తున్నట్లయితే సిరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మన సిరి రుచులు కిచెన్లో సౌత్ ఇండియన్ టిఫిన్స్లోకి చాలా సింపుల్గా చేసుకునే పల్లీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. పీనట్ చట్నీ ఆర్ వేరుశనగ పచ్చడి ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. కానీ ఫాస్ట్గా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ని లో టు మీడియం హీట్లో పెట్టి అందులో మన పచ్చడి క్వాంటిటీకి సరిపడా పల్లీలని వేయించుకోవాలి. ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చక్కగా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. ఈ పచ్చడి ఇడ్లీలోకి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. సో మనం వేయించుకున్న పల్లీలు చల్లారాలి కాబట్టి ఈలోపు ఇడ్లీని స్టీమ్ చేసుకుందాము. ఒక కుక్కర్ తీసుకుని అందులో 4 కప్పుల నీళ్లు పోసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అన్నింటికి నెయ్యిని చక్కగా స్ప్రెడ్ చేసి ఇడ్లీ పిండిని అన్ని ప్లేట్స్లో నింపాలి. ఆ నింపిన ప్లేట్స్ని ప్రాపర్గా ఒకదానిపైన ఒకటిగా స్టాక్ చేసి నెమ్మదిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకున్న కుక్కర్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు హై హీట్లో స్టవ్ని ఆన్ చేసి స్టీమ్ చేయాలి. ఇడ్లీ స్టీమ్ అయ్యేలోపు మనం వేరుశనగ పచ్చడి చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. అందులో పుట్నాల పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసి 2 టీ స్పూన్స్ ధనియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 ఎండు మిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేయాలి. అంతా ఒకసారి స్క్రేప్ చేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బౌల్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పచ్చడిలో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ రెసిపీలో తాలింపు వేయట్లేదండి. ఇలాగే ప్లెయిన్ గా పచ్చడిని టిఫిన్స్ లో కాంబినేషన్ లో తీసుకున్నా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 20 నిమిషాల్లో ఇడ్లీ స్టీమ్ అయిపోయింది కదా. కుక్కర్లో నుంచి హాట్ బాక్స్ లోకి ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా ఇడ్లీలని సర్వ్ చేసుకుందాము. ఇడ్లీకి నెయ్యి రాసి మనం కమ్మగా చేసుకున్న పల్లీల పచ్చడితో తింటే ఆహా, ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియపరచండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం సిరి రుచులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే చేరువవుతాయి. సిరి రుచులు ఛానల్కి మీ అందరి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమతో మీ సిరి రుచులు.